ఎవరైతే సోకాల్డ్ యుద్ధం వస్తే భారతదేశంలో ప్రజలు లేదా ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి అంటున్నారో వాళ్ళకి చరిత్రలో ఇలానికి మిలిటరీ ఈ ఉగ్రవాదుల్ని చాలా సాఫ్ట్ కార్నర్గా ఉంచిన దేశాలకి పట్టిన దుర్గత ఏంటో మనం ఒకసారి చూద్దాం. వాస్తవానికి మనం సెప్టెంబర్ 11, 2001 అటాక్స్ తెలుసు కదా. యుఎస్ఏలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద ఈ దాడి జరిగింది. అంటే వరల్డ్ ట్రేడ్ WTO అంటే ఏంటి అని అంటే ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాలని కరెక్ట్గా ఉంచేందుకు వివిధ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, ఈ దేశాల మధ్య వాణిజ్యపరమైన ఇబ్బందులు వచ్చినా WTOలో మనం సంప్రదిస్తూ ఉంటాం. సో ఏం జరిగిందంటే సెప్టెంబర్ 11, 2001లో దీని మీద ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ దీనికి ఆపరేషన్ చేసి ఒక హెలికాప్టర్తో WTO వాడిని గుద్దేస్తాడు. సో గుద్దేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అమెరికా ప్రధానంగా ఈ పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికానే. ఎందుకంటే మొదట్లో ఈ పాకిస్తాన్కి ఈ ఆయుధాలన్నీ కూడా ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకుంటుంది, కానీ గతంలో అమెరికా నుంచే తెచ్చుకుంది అది. సో ఈ అమెరికా పాకిస్తాన్తో ఎప్పుడు స్నేహంగా ఉంటాం, వాళ్ళకి ఇదివరకు ఆయుధాలు ఇవ్వటం, ఇవన్నీ గత ప్రభుత్వాలు అప్పటి 2001 ఆ ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఇప్పుడు కొంత ఈ పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదని కొంచెం దూరం వచ్చినాయి. కానీ సో దాంతో చైనాను పట్టుకొని భారతదేశంకి యాంటీగా ఉండే చైనాతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. సరే, అప్పుడు ఏం జరిగిందో చూడండి. 2001లో ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు అమెరికాలో ఏం జరిగిందో ఒకసారి లెక్కలు తీద్దాం. అప్పుడు జీడిపి గ్రోత్ రేట్ రిడక్షన్ ఎంత ఉందో తెలుసా? 0.5 ఉంది. సో మ్యాక్సిమం ఏంటంటే మన భారతదేశానికి వస్తే 6% ఉండాలి. అంటే బోర్డర్ లైన్, ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు. 6% కంటే జీడిపి తక్కువ ఉంటే దేశ ఆర్థిక ఉన్నతి, అభివృద్ధి జీడిపి ఉంటే 6% కంటే ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెళ్ళి ప్రెసిడెంట్కి చెప్పాలి, ఎందుకు నీకు జీడిపి తగ్గింది, దేశీయ ఆదాయంలో ఎందుకు మార్పులు వచ్చినాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయాలి. చూడండి, 6% ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 2001లో జరిగినప్పుడు 0.5% ఉంది. మన భారతదేశ లెక్కల ప్రకారం చూసుకుంటే అమెరికా ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఆ అటాక్ జరిగిన తర్వాత అమెరికాలో చాలా సంస్థలు మూతపడిపోయినాయి. 0.1%కి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత పెరిగింది అంటే అప్రాక్సిమేట్లీ 0.11% పెరిగింది. అంటే సుమారు 5,98,00,000 ఉద్యోగాలు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఇబ్బంది పడినాయి. అంటే WTO ఒక్కసారి కుప్పకూలిపోవడం వల్ల 5,98,00,000 ఉద్యోగాలు వరల్డ్ వైడ్ ఇబ్బంది పడితే అమెరికాలో 0.11% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ కాస్ట్, అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించి లేకపోతే ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు చేసుకునేటప్పుడు చేసుకుంటారు కదా, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా WTOకి పడిపోయింది.